నమస్తే నేటి వార్తలకు స్వాగతం. ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. నేను కృష్ణకుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఆనందోత్సాహాల మధ్య కన్నుల పండుగగా జరిగిన దీపావళి పండుగ. భక్తి శ్రద్ధల నడుమ కుటుంబ సమేతంగా రంగురంగుల బాణాసంచ, మతాబులు, చుంచుబుడ్లు కాల్చి ఆనందాన్ని పంచుకున్న నగరవాసులు. జీఎస్టీ సంస్కరణ వలన కలుగుతున్న ప్రయోజనాలని నేరుగా వ్యాపారులకు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వ్యాపారులతో మమేకమై ప్రస్తుత వ్యాపార పంతపై చర్చ. ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ సిడ్నీలో ప్రవాసాంధ్రులతో సమావేశమైన మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వం పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తుందని వెల్లడి. సింహాచలం శ్రీవరహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న యలమంచిలి ఎమ్మెల్యే సుందరాపు విజయ్ కుమార్. జీఎస్టీ సంస్కరణల వలన వ్యాపారులకు కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా విజయవాడ బీసెంట్ రోడ్ లో పర్యటించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు అక్కడికి వెళ్లారు. 180 మీటర్ల మేర కాలినడకనే దుకాణాల వద్దకు వెళ్లి తోలుత చింతడపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను ప్రమిదలు, జూట్ బ్యాగుల వ్యాపారం చేస్తున్నట్లు చంద్రబాబుకు తెలిపారు. అదేవిధంగా చెప్పుల వ్యాపారి చదలవాడ వెంకటరావుతోనూ సీఎం మాట్లాడారు. ఆయన వ్యాపారం నడుస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా చెప్పులపై జీఎస్టీ ఎంత మేర తగ్గిందో సీఎం పరిశీలించారు. అక్కడి నుంచి వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న గొడపర్తి లక్ష్మి అనే మహిళతో చంద్రబాబు మాట్లాడారు. అలాగే వ్యాపారులు ఎక్కలి బాలకృష్ణ, బొడ్డు శ్రీనివాసరావులతో మాట్లాడుతూ పన్ను తగ్గింపుతో దసరా, దీపావళి పండుగలకు విక్రయాలు ఏ మేరకు పెరిగాయని సీఎం ఆరా తీశారు. వ్యాపారులు జీఎస్టీ తగ్గింపు ప్రకారమే ధరలు వర్తింపచేస్తున్నారా లేదా అని పరిశీలించారు. పలువురు కొనుగోలుదారులు అయితే సీఎంతో సెల్ఫీ తీసుకునేందుకు ఆరాటపడ్డారు. అప్పుడు ఇచ్చారు 4 సంవత్సరాలు నన్ను ఏడిపించేశారు యథార్థంగా దైవ సాక్షిగా. అయితే తమ దృష్టికి ఇవాళ బాబా గారు దేవుడు వెంకటేశ్వరం పంపించారు అనుకుంటున్నారు. చాలా సంతోషం. ఏం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ? సార్ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను. ఇక్కడ మన వంటంలో వస్తారు సార్. ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి. ఇక్కడ లోకల్ గా తయారు చేయలేకపోతున్నారు. వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్. మాకు ఇట్లా అంటే అది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నారు. మాకేంటంటే మేము ఎక్కువ 10 మంది కలిసి తెచ్చుకుంటాం సార్. మా ఆవిడ సార్ మా మనవరాలకి మీ దైవాల అమ్మ దీవెన వస్తుంది. మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ మూలన నాకు నెలకు 1000 రూపాయలు మిగులుతాయి సార్. ఎలాగంటే సార్ మెడిసిన్ 2000 కాదు, మన 1500 అయింది. అంతకుముందేమో ఎక్సెల్కి 2000 అయ్యేది, మన 1600 అయింది. 400 ఒక 500 గ్యాస్ బండ ఊరికి ఫ్రీగా ఇచ్చారు. అది మీ పేరు చెప్తాను ప్రస్తుతానికి. అయితే కాకపోతే ఇంటి అద్దె కట్టుకోవాలి, చాలా అదొకటి జీవనోపాధి ఇది ఉంది సార్. ఏంటమ్మా మీరు ఎక్కడ మార్కెట్ వచ్చాం సరే తీసుకున్న దీపావళి పర్చేస్ అని చెప్పి సార్ వాళ్ళు బ్యాక్ ఇచ్చి అక్కడ బ్లాక్ చేసి వస్తున్నారని చెప్పి మేము అసలు ఎంత హ్యాపీగా ఉంది సార్. ఎంత మంది చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఈ రోజు ఇంత అవకాశం దొరుకుతుంది. మొత్తం కూడా పంచి పెట్టాం సార్. మీకు అందరికి దీపావళి శుభాకాంక్షలు అమ్మా. దీపావళి కాదు సార్, ఇప్పుడు ఇందులో పెడుతున్నారా? మీరు కాకుండా అందరూ పెడుతున్నారా? మీరు కొంతమంది అందరూ పెడతారా దీపావళికి మాత్రం? మాకు అసలు జన్మ ధన్యమైంది అన్నగారి తర్వాత గారు. చాలా సంతోషం. 3 చేస్తాం. అలాగే ఓకే అమ్మా, మంచిదమ్మా, సంతోషం సంతోషం అమ్మా. మహావిశాఖ ప్రజలు భక్తి శ్రద్ధలు ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ పర్వదినాన్ని జరుపుకున్నారు. సాయంత్రం ఇంటిల్లపాది లక్ష్మీదేవి పూజలు గావించారు. అనంతరం ఇంటి పరిసర ప్రాంతాలను దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కుటుంబ సభ్యులందరూ బాణసంచా కాలుస్తూ ఆనందంగా పండుగను జరుపుకున్నారు. భూచక్రాలు, మతాబులు, వెన్నముద్దలు, చించుబుడ్లు, తార జువ్వలు, వెలుగులు, బాంబుల మోతతో విశాఖ మారుమ్రోగింది.
ఇప్పుడు ఇంటి ఆవరణలో పెట్టిన దీపాలు రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణతో మహావిశాఖలోని గృహాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. మరోవైపు బాణసంచాల వెలుగులు, నింగిలోకి ఎగిసిన తారా జువ్వలు, బాణసంచా కాల్చుతూ ఉల్లాసంగా గడుపుతున్న వారితో మహావిశాఖలో వీధులన్నీ కోలాహలంగా మారాయి. వేలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన బాణసంచా సామాగ్రిని కొన్ని నిమిషాల వ్యవధిలోనే దాల్చారు. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే కోట్లాది రూపాయల బూడిదగా మారినట్లు అయింది. ప్రజలు కాల్చిన బాణసంచాతో వాయు కాలుష్యం పెరగడంతో పాటు మ్రోగిన బాంబుల మూతతో ధ్వని కాలుష్యం చోటు చేసుకుంది. దీపావళి పండుగ కోట్ల రూపాయల బూడిదగా మారి కాలుష్యాన్ని మిగిల్చిందని వ్యాపారవేత్తలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ పనులు వేగం పుంజుకున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు, ప్రతి గ్రామానికి రక్షిత నీటి భద్రత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయి ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందించడం ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. సిబ్బంది సామర్థ్యాల పెంపు, నీటి నాణ్యత, శుద్ధి సరఫరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామీణ రక్షిత త్రాగునీటి సరఫరా విభాగం సిబ్బందిలో అంతర్గత సామర్థ్యాలు పెంచేలా క్షేత్రస్థాయిలో చిన్న ఉద్యోగి నుంచి రాష్ట్ర స్థాయిలోని ఉన్నత ఇంజనీర్ వరకు శిక్షణ ఇస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను దెబ్బతీస్తే కృషి ప్రణాళిక జల్ జీవన్ మిషన్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ ధోరణి కారణంగా నిధులు మురిగిపోయే పరిస్థితి తలెత్తగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభ్యర్థనలతో కేంద్రం జల్ జీవన్ మిషన్ పథకం నిర్దేశిత గడువును 4 ఏళ్ల పాటు పొడిగించిందన్నారు. ఈ ఏడాది 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లతో పనులు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని రంగాల్లోనూ నెంబర్ 1 గా ఉండేలా కృషి చేస్తోందని చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేష్ సిడ్నీలో ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది సీఎం చంద్రబాబేనని లోకేష్ అన్నారు. ఆయన వయసు 75 ఏళ్లైనా 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని చెప్పారు. వైకాపా హయాంలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ప్రవాసాంధ్రులంతా ఆయనకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి, కానీ ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని, ఒక్క జూమ్ కాల్తో ఆర్సెలార్ మిత్తల్ కంపెనీ ఏపీలో పెట్టుబడులకు అంగీకారం తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం చంద్రబాబు కోరగానే ప్రధాని మోదీ సహకరించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం నెంబర్ 1 గా ఉండేలా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఇంకా చాలా రావాలి తల్లి, మీరు హ్యాపీగా ఉన్నారు, బాబు గారు ఇంకా హ్యాపీ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. పుణ్యవతి గారు తర్వాత మాట్లాడటం కొంచెం ఇబ్బందే. అద్భుతంగా తెలుగులో మాట్లాడారు. ఇంకా నేను చాలా నేర్చుకోవాలి, పాఠాలకు వెళ్ళాలి. వేదిక మీద హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ ఎస్ జానకిరామన్ గారు, వేమూరి రవిప్రసాద్ గారు, నాకు కుటుంబ సభ్యులకి సమానమైన తెలుగు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా ప్రసంగం ప్రారంభించే ముందల మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఇది 2వ దివాళీ నేను ఫీల్డ్లో ఉంటున్నా. పోయినసారి యుఎస్లో ఉన్నా, ఈసారేమో ఆస్ట్రేలియాలో ఉన్నాను.
Now I'm really excited to spend Diwali with all of you. It brings back good memories from all your support. నా ప్రసంగం ప్రారంభించే ముందల మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో తెలుగు వాళ్ళు ఉండరు? అందరు నవ్వుతున్నారు. ఒక్క దేశం నేమ్ చేయించాలి. ఒక్క దేశం చెప్పండి. అక్కడ కూడా ఉన్నారులే మనలో. ఎందుకంటే ఏ దేశంకి వెళ్ళినా తెలుగు వాళ్ళు కనపడతారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మందే డామినేషన్. నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తున్నా. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ని ఇస్తాం జరిగింది. అతను అంటున్నారు, సార్ మా ప్రధానమంత్రి గారు కూడా ఇంత రిసెప్షన్ ఉండదు సార్ అని. మీ జోషే వేరు. అసలు ఒక మాట చెప్పాలంటే మీ మాస్ జాతర సూపర్. యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. దేవస్థానానికి విచ్చేసిన వారికి ఆలయ పర్యవేక్షణ అధికారి బి సత్య శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం పూర్తయ్యాక ఆలయ పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. సాలూరు మండలం లొద్ద గిరిజనులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మమేకమయ్యారు. గ్రామంలో ఉన్న ప్రతి గిరిజన కుటుంబాన్ని సందర్శించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నది లేనిది వివరాలు అడిగి తెలుసుకున్నారు. గృహాలు లేని వారందరికీ గృహాలు మంజూరు చేస్తామని చెప్పారు. వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్న ఆయన గిరిజనులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్వచ్ఛమైన ప్రేమాభిమానాలకు గిరిజనులు మారుపేరని కితాబిచ్చారు. లొద్దా జలపాతానికి పర్యాటకులు విచ్చేసేలా మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం లొద్దా జలపాతం ప్రాంతాన్ని కలెక్టర్ నడుచుకుంటూ వెళ్లి సందర్శించారు. ఇటువంటి సుందరమైన ప్రాంతానికి పర్యాటకుల తాకిడితో సందడిగా మారాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా అటవీ శాఖ అధికారి జిఏసి ప్రసూన, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జనాభాను బట్టి వాడుకొస్తూ మళ్ళీ మీకు వస్తారు. అయితే గురించి అంబులెన్స్ వచ్చి చేస్తాం. ఏమేమి ఇస్తున్నాను? విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ పై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డేటా సెంటర్ ఏర్పాటు అయితే విశాఖలో పచ్చదనం కనుమరుగవుతుందని, కాలుష్యం పెరిగిపోతుందని వాపోయారు. డేటా సెంటర్ ఏర్పాటుపై స్థానికుల అభిప్రాయాలను మా డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఎల్ ప్రసాద్ ప్రజల నుండి స్వీకరించారు. ఉద్యోగాల మాట దేవుడెరుగు, సెంటర్ నిర్వహణకు అధిక నీరు, విద్యుత్ ఖర్చవుతుందని అన్నారు. పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వెలుబుచ్చారు. డేటా సెంటర్ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయాలను వారి మాటల్లోనే వినండి. ఇప్పటికే విశాఖపట్నం నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాల్లో ట్యాంకులతో వాటితో సప్లై చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు అందట్లేదు. అటువంటి పరిస్థితిలో ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకి ఈ రకంగా చేయడం అది సరేది కాదు. అలాగే అమెరికా ఈరోజు పెద్ద ఎత్తున మన దేశం మీద దాడి చేస్తుంది. అటువంటిది ఇటువంటి సంస్థలకి ఇక్కడ విశాఖపట్నంలో ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారికి తగదు. అలాగే మన మోడీ గారు ఏ రకంగా అసలు అమెరికాకు ఎటువంటి వ్యతిరేకత చెప్పకుండా దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడడం ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. దీన్ని వెనక్కి తీసుకోవాలని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాలు ఎలాగా రావు? ఇప్పటి వరకు మన ఉన్న అనుభవం ఏంటి? చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో
కార్పొరేట్ కంపెనీలు వచ్చాయి, మన ఎస్ఈజెడ్లో అనేక సంస్థలు వచ్చాయి, కంపెనీలు వచ్చాయి, కానీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తాలూకా ఘనత అని చెప్పి చాలా పెద్ద ఎత్తున గత 2 రోజుల నుంచి ప్రచార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గూగుల్ డేటా సెంటర్ రావడానికి ఎవరు అభ్యంతరం కాదు. అటువంటి సంస్థలన్నీ టెక్నాలజీతో ఉన్న సంస్థలన్నీ కూడా రావాల్సిందే. కానీ గూగుల్ సంస్థ ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి వస్తుందన్నది మాత్రం ఏదైతే చెప్తున్నారో అది పచ్చి తప్పు. అటువంటి అన్ని వేల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఈ రోజున మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ రంగంలో మొత్తం టీసీఎస్ లాంటి దిగ్గజాల్లో కూడా అనేక మందిని ఉద్యోగాలను తొలగిస్తూ ఉన్నారు. గతంలో విశాఖపట్నంలో సచిన్ కంప్యూటర్స్కి విప్రోకి భూములు ఇచ్చినప్పుడు కూడా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి చెప్పారు. కానీ ఈ రోజులో వందల సంఖ్యలో కూడా 10ల సంఖ్యలో కూడా ఈ రోజున అందులో పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి డేటా సెంటర్ ద్వారా వేల మందికి ఉపాధి 25,000 మందికి 30,000 మందికి ఉపాధి వస్తుంది అని ఏదైతే చెప్తున్నారో అది పచ్చి దుర్మార్గం. అటువంటిది సరైనది కాదు, అది అవాస్తవం అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అదే సందర్భంలో డేటా సెంటర్ పెట్టడానికి ఇప్పుడు ఆనందపురం మండలంలో దళితుల తాలూకా భూములన్నీ కూడా పంటలు పండే భూములన్నీ కూడా తీసుకుంటున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నది కోరుతున్నది అటువంటి భూముల జోలికి వెళ్ళొద్దు. మీరు కొండల బోల్డన్ ఉన్నాయి. గతంలో అదానీకి డేటా సెంటర్కి కొన్ని భూములు కేటాయించారు. అదానీ వాడు అప్పటి నుంచే ప్రారంభించేది. ఇప్పుడు గూగుల్ పేరు చెప్పి అదానీకి ఆ భూములన్నీ మళ్ళీ కేటాయించారని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి మీరు ప్రపంచ ప్రఖ్యాతంగా పేర్లుగా కించడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. కానీ దీని ద్వారా ఇప్పటికే ఉపాధి పొందుతున్న జీవనం సాగిస్తున్న వాళ్ళ పొట్టలు కొట్టద్దు, దళితుల భూములు తీసుకోవద్దు, పంట పొలాల నాశనం చేయొద్దు. ఇది కాకుండా ఇంకా చాలా భూములు కొండ ప్రాంతంలో వాటిల్లో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అటువంటి భూములు డేటా సెంటర్ కేటాయించండి. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పార్కులో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి మొక్కలు నాటిన అనంతరం కొండల మీద డ్రోన్ల సహాయంతో సమస్త జీవరాశికి ఆహారాన్ని ఇచ్చే పక్షుల గూళ్లు పెట్టుకునే ఔషధ గుణాలు ఉన్న దేశీయ కూరగాయలు ఆకుకూరల విత్తనాలు చల్లిన తర్వాత ఆయన మాట్లాడారు. స్వచ్ఛమైన గాలి మన లక్ష్యం కావాలన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణకు అనువైన వనాలు పెంచాలని కోరారు. దేశీయ విత్తన సంపత్తిని కాపాడుకోవాలని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా జీవీఎంసీతో కలిసి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం నేతృత్వంలో తెల్లవంగ, నల్లవంగ, పచ్చిమిర్చి, టమాటా, బంతినారు 2 లక్షల మొక్కలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో సగం ప్రభుత్వ వసతి గృహాలకు అందజేయడం జరిగిందన్నారు. 25,000 రూపాయల దేశీయ కూరగాయల విత్తనాలు కొండలపై చల్లటానికి అందజేయడం జరిగిందని స్పష్టం చేశారు. సమాజంలో ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలుస్తున్న వైద్యులను తన చేతుల మీదుగా సత్కరించుకోవడం అభినందనీయమని విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఆదివారం ఎంవీపీ కాలనీలోని ప్రముఖ పల్మనాలజిస్ట్ కేత ఫణీందర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం పలువురు వైద్యులను, గురువులను రామకృష్ణబాబు చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా వెలగపూడి మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతమంది ప్రాణాలు నిలబెట్టిన ఘనత డాక్టర్ ఫణీందర్ కు దక్కుతుందన్నారు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది రోగులకు ఆయన సేవలు అందించారన్నారు. శిబిరం నిర్వాహకులు డాక్టర్ కె ఫణీందర్ మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం లివర్, లంగ్ ఫంక్షన్స్, ఏకో గుండెకి సంబంధించిన 16 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహించడం జరిగిందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో మంది జర్నలిస్టులకు డాక్టర్ ఫణీందర్ సహకారం అందించారన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సునీత, డాక్టర్ జి సుధారాణి, డాక్టర్ శ్వేత, డాక్టర్ మామూలు కృష్ణమోహన్, వైద్యులు మాధవీలత, విద్యాసాగర్, తనకు విద్య నేర్పిన గురువులు వసుంధర, రోహిణి తదితరులు అందరినీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బుగుత సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి పోతనారెడ్డి, వార్డు అధ్యక్షులు సత్యబాబు, జానాపురం హుసెల్స్ మార్కెట్ కమిటీ సభ్యులు కోరిబిల్లి ప్రసాద్, యువ వైద్యులు నీరజ్ ప్రసాద్, రవి, శ్రీనివాస్ తదితరులంతా పాల్గొన్నారు. ఇవాళ మా క్లినిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ ఇనాగ్రేషన్కి విచ్చేసిన శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు నాకు చిరకాల పరిచయతులు. ఆయన 2000 నుంచి ఈయన పట్టాభి గారు అందరూ బాగా పరిచయస్తులు అయిన మనుషులు.
ఆయన ఇవాళ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన మాకు గురువు గారితో సమానం. అన్ని దూరం నుంచి అన్ని గైడెన్స్ ఇస్తుంటారు, మనుషులు పంపిస్తుంటారు. ఈ విధంగా ఆయనకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సందర్భంలో మేము కొంచెం ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాము. లివర్ స్క్రీనింగ్ అంటే ఫైబ్రో స్కాన్ అని పెట్టాము. అలాగే లంగ్స్కి లంగ్ ఫంక్షన్ టెస్ట్ పెట్టాము. అలానే హార్ట్కి 2D ఈకో పెట్టాం. మిగతావన్నీ రొటీన్ టెస్ట్ అన్నీ అవుతాయి. ఇవన్నీ ఈ ఫ్రీగా పెట్టిన ఈ సందర్భంలో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. వీళ్ళకి మాకు సహకారం అందించిన వాళ్ళు కూడా ఉన్నారు, మెడికవర్ హాస్పిటల్స్ అండ్ ఇండస్ హాస్పిటల్స్. అలాగే మా డాక్టర్స్ అందరినీ, సీనియర్ డాక్టర్స్ అందరినీ సత్కారం చేయడం జరిగింది. సార్ చేతుల మీదుగా అందరూ సన్మానం పొందారు ఇవాళ. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. అందరికీ విశాఖ ప్రజలకు, ముఖ్యంగా విశాఖ తూర్పు నియోజక ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భాన మాకు మంచి మిత్రులు డాక్టర్ ఫణేంద్ర గారు వాళ్ళ వైజాగ్ డాక్టర్స్ ప్లాజా అని ఎంబీబీ సెక్టర్ 6లో ఆధునిక సాంకేతిక పరికరాలతో ఈరోజు హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే ఆయన వాళ్ళ గురువుల్ని, ఆయనకు విద్యాబోధనలు నేర్పించిన వాళ్ళని, వాళ్ళ సీనియర్ డాక్టర్స్ని అందరినీ కూడా సన్మానం చేసి వాళ్ళని సత్కరించి హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే డాక్టర్ ఫణేంద్ర గారు ఎవరిని మర్చిపోయే వ్యక్తి కాదని దీన్ని బట్టి మనందరికీ అర్థమవుతుంది. ఫణేంద్ర గారు కరోనా సమయంలో మన విశాఖ నగరంలోనే కాకుండా మన విశాఖ జిల్లాలో కూడా ఎవరు అందుబాటులోకి వచ్చినా సరే ఆయనకి ఫోన్లో కానీ ఆన్లైన్లో కానీ కరోనా టైంలో ఎన్నో సేవలు అందించిన వ్యక్తి డాక్టర్ ఫణేంద్ర గారు. ఆ రోజు కలెక్టర్ వినయ్ చంద్ గారు కూడా ఈయన్ని సత్కరించడం జరిగింది. ఈయన మరిన్ని పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబీలకు మరిన్ని సేవలు అందించాలని, ఆయనగా షిరిడి సాయినాథుని చల్లని ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని నేను మరీ కోరుకుంటున్నాను. నమస్కారం. మరి ప్రముఖ వైద్యులు, అలాగే పేదలకి ఆపన్న హస్తం అందించే డాక్టర్ ఫణేంద్ర గారు ప్రముఖ పల్మనాలజిస్ట్ వైద్యులు. కోవిడ్లో ఎంతోమంది ఈ ఊపిరితిత్తులతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు చాలామందికి ఆయన ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తన ప్రాణాలకు సైతం ఎదురొడ్డి చివరకు మాస్క్ ధరించి ఎంతోమందికి వైద్యం అందించి ఆయన చాలామంది ప్రాణాలు నిలబెట్టారు. 100% స్ట్రైక్ రేట్తో తన వద్దకు వచ్చిన ప్రతి రోగికి కూడా ఖచ్చితంగా బ్రతికిచ్చే విధంగా ఆయన 100% కృషి చేసి విజయం సాధించారు. మరి అనేక ఆయనకి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అలాగే వృత్తిపరంగా కూడా సేవాపరంగా కూడా అనేక అవార్డులు లభించాయి. ఈరోజు మరి తాను ఎవరిదరైతే తనతో పాటు విద్యాభ్యాసం నేర్చుకున్నానో వాళ్ళందరినీ కూడా, గురువులందరినీ కూడా, సీనియర్ వైద్యులను సత్కరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా తన సేవలను మరింత విస్తృతపరచాలని ఇక్కడ ప్రత్యేకంగా హాస్పిటల్స్ని, ప్రముఖ వైద్యులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వారితో పాటు ఈరోజు మరి మెడికవర్ ఇండస్ సౌజన్యంతో ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందులో అన్ని పరీక్షలు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు. చాలామంది వచ్చి మనం కింద నుంచి వచ్చినప్పుడు చూసాం, కొంతమంది వేరు రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. మరి లివర్ స్కాన్ కానీ, ఎండో స్కాన్ కానీ, టీఎంటీ కానీ ఇటువంటి స్కాన్స్ అన్ని కూడా ఇవాళ ఫ్రీగా ఏర్పాటు చేశారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే సంకల్పంతో అందులో మన జర్నలిస్టులకు కూడా చాలామందికి, మన ఈ ప్రాంత జర్నలిస్టులకు కానీ బయట జర్నలిస్టులు కానీ, సార్ మాకు ఫణేంద్ర గారితో అపాయింట్మెంట్ ఇప్పించండి, కొద్దిగా నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా చాలాసార్లు డాక్టర్ గారు కొద్దిగా మీరు జర్నలిస్టులకు ప్రయారిటీ ఇవ్వాలి, 24/7 జర్నలిస్టులు ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీరు సాయం చేయండి అంటే ఎంతోమందికి అయినా ఉచితంగా వైద్యం చేశారు. నేను కూడా చాలామంది కోవిడ్లో రెఫర్ చేశాను. ఎన్నో టెస్టులు పంపించి డాక్టర్ గారు దీనికి కోవిడ్ కంటెంట్ ఉందో లేదో కూడా చూడండి అని రిక్వెస్ట్ చేసాం. 37 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల స్టార్ గ్రూప్ సారథ్యంలో ఇన్వర్టర్ బ్యాటరీ విభాగం నందు లివ్ ఫస్ట్ బ్యాటరీస్ జిల్లాల సమావేశం అంబికా శ్రీ గ్రీన్ హోటల్లో నిర్వహించారు. స్టార్ గ్రూప్ లివ్ ఫస్ట్ బ్యాటరీస్ భారతదేశంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లలో ప్రథమం అని కార్యక్రమంలో పాల్గొన్న కంపెనీ ముఖ్య అతిథులు ఖాజా మొహద్దీన్, జనరల్ మేనేజర్ సౌత్ ఇండియన్ మురళీకృష్ణ, రీజనల్ సేల్స్ ఎక్సలెన్స్ మేనేజర్ మణికంఠ చౌదరి, ప్రాజెక్ట్ మేనేజర్ ఖాజా గౌస్ మొహద్దీన్, ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ మేనేజర్ కు డీలర్లకు వివరించారు. ద బ్యాటరీ జోన్ డిస్ట్రిబ్యూటర్ శశి జైస్వాల్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తమ డీలర్లకు సంస్థను అభివృద్ధి పదం నడిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లిఫ్టాస్ట్ సంస్థ రూపొందించిన ఇన్వర్టర్ బ్యాటరీలను ఆవిష్కరించారు.
సో కంపెనీ గురించి ముఖ్యంగా చెప్పాలనుకుంటే 38 సంవత్సరాల సారథ్యంలో సార్ గ్రూప్లో లివ్ ఫాస్ట్ బ్రాండ్ ద్వారా మేము విశాఖపట్నం జిల్లాకి శశి జైస్వాల్ గారు ది బ్యాటరీ జోన్ అనే డిస్ట్రిబ్యూషన్తో మేము ఇక్కడ మన ఉత్పత్తులను అందుబాటులో తీసుకొచ్చాము. సార్ గ్రూప్లో లివ్ ఫాస్ట్ 38 సంవత్సరాల సారథ్యం ఉంది. సో ఇందువల్ల ఏంటంటే కస్టమర్ల యొక్క ఆదర అభిమానాలు గత 38 సంవత్సరాల నుంచి ఉండడం ద్వారా ఈరోజు మేము ఈ లివ్ ఫాస్ట్ బ్రాండ్ని అతి త్వరగా కస్టమర్ మెప్పు పొందే విధంగా డీలర్ మిత్రులు దీన్ని మెప్పు పొందే విధంగా మేము ఈరోజు ఉత్పత్తులు ఈరోజు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము. దీనితో పాటు పర్యావరణ హితంగా సోలార్ యొక్క ప్రాముఖ్యతను కూడా ఈరోజు మేము ఈ మీటింగ్లో మేము చెప్తున్నాము. దీనివల్ల గ్రీన్ ఎనర్జీని మేము చాలా ప్రోత్సహిస్తున్నాము. దీని ద్వారా పర్యావరణానికి కూడా హితంగా ఉండే విధంగా వ్యవహరిస్తుంది. దానితో పాటు లిథియం బ్యాటరీస్ ఏదైతే ఇండస్ట్రీలో బ్యాటరీ రంగంలో లిథియం బ్యాటరీస్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ని అత్యంత వేగంగా మనము విశాఖపట్నంలో మనం ఈరోజు లాంచ్ చేయబోతున్నాము. కస్టమర్లకు ఇది ఏంటి అంటే చాలా మన్నికమైన ప్రోడక్ట్ అండ్ ఇందులో ముఖ్యంగా కాంపిటీషన్కు ధీటుగా మేము A+ కేటగిరీ సెల్స్ని వాడి కస్టమర్కి మన్నికమైన ఉత్పత్తిని మేము అందుబాటులో తీసుకొస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే కస్టమర్ సరైన ప్రోడక్ట్ని ది బ్యాటరీ జోన్ ద్వారా మేము చేరవేయాలనుకుంటున్నాము. సో లివ్ ఫాస్ట్ బ్రాండ్ ఇది కస్టమర్కి మన్నికమైన బ్రాండ్, కస్టమర్కి ఎన్నుకునే బ్రాండ్, డీలర్ మిత్రులు మెచ్చే బ్రాండ్ కాబట్టి దీన్ని అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. సో నేను లివ్ ఫాస్ట్ తరపున లిథియం ప్రొడక్ట్స్కి ప్రొడక్ట్ మేనేజర్ కింద పనిచేస్తున్నా. సో మనకి ట్రెడిషనల్గా చూసుకుంటే ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ కానీ మన హోమ్ ఇన్వర్టర్ సెగ్మెంట్లో కానీ లెడ్ యాసిడ్ బ్యాటరీలో ప్రాముఖ్యత చాలా ఎక్కువ. సో ఈ లెడ్ యాసిడ్ ఇండస్ట్రీలో మనకి కొత్త టెక్నాలజీ ఇన్వర్టర్ బ్యాటరీ టెక్నాలజీలో మనం లిథియం ప్రొడక్ట్స్ కింద ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఈ ప్రొడక్ట్స్ వల్ల కస్టమర్స్కి ఏదైతే ట్రెడిషనల్ టెక్నాలజీలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని సాల్వ్ చేస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ వల్ల లైఫ్ ఆఫ్ లిథియం ప్రొడక్ట్స్ అనేది నార్మల్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కన్నా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎనర్జీ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అది లిథియంలో హయ్యర్ ఎనర్జీ ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ ఏదైతే ఛార్జింగ్ టైం వగేరా ఏవైతే ఇబ్బంది పడుతూ ఉంటారో కస్టమర్లు, ఆ కస్టమర్లు పడే ఇబ్బందుల్ని ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మనం వాళ్ళకి బెటర్ టెక్నాలజీ అండ్ బెటర్ ప్రొడక్ట్స్ అందిస్తున్నాం. సో ఈ ప్రొడక్ట్స్ని ఈరోజు మనం మా శశి గారి తరపు నుంచి, డిస్ట్రిబ్యూటర్ గారి తరపు నుంచి విశాఖపట్నంలో లాంచ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం నుంచైనా నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు పునఃప్రారంభం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగుదళ్ళు ఆధ్వర్యంలో పలువురు భాష అభిమానులు, సాహితీవేత్తలు కోరారు. ఈ సందర్భంగా తెలుగుదళ్ళు ఆధ్వర్యంలో మద్దిలపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగుదండు వ్యవస్థాపకుడు పరవస్తు ఫణిసైన సూర్యతో కలిసి తెలుగు తల్లికి పూలమాల సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి బహిరంగంగా లేఖ విడుదల చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు మనము మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖను విడుదల చేస్తున్నాం. మనం ఈ సందర్భంగా వారిని 2 విన్నపాలు చేస్తున్నాం. ఒకటి, నవంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. రేపు నవంబర్ 1ని అధికారికంగా మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా ప్రభుత్వమే నిర్వహించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి పదే విన్నవిస్తున్నాం. ఎందుకు ప్రత్యేకంగా విన్నవించడం అంటే పోయిన సంవత్సరం చేయలేదు. అంతకుముందు కూడా 2014 నుంచి 2019 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపకుండానే నిష్క్రమించారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రపంచంలో వాడు పేదవాడైనా ధనవంతుడైనా తన పుట్టినరోజును తన శక్తి మేరకు జరుపుకోవడం ఆనవాయితీ. అదొక సంతోషకరమైన దినం, పండుగ రోజులాగా జరుపుకుంటారు ఎవరి శక్తి మేరకు వాళ్ళకి. కానీ ప్రపంచంలో ఒక అనాథగా మిగిలిపోయినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. అందులో ముఖ్యంగా చంద్రబాబు గారి హయాంలోనే అనాథగా మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్. ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం చేయడానికి మీకేం మాయరోగం అండి, మాకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది కానీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోలేదు. అందులో తబ్బిబ్బేముంది? ఏ చిన్న బిడ్డను అడిగినా చెప్తాడు. మరి మీకేం మాయరోగం అర్థం కావట్లేదు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఆయన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం చేశారు. మరి మీకేం మాయరోగం మాకు అర్థం కావట్లేదు.
ఇదేమైనా మీ తాత తద్దినమో మా తాత తద్దినమో కాదు కదా మనిషి వచ్చి తేదీ పెట్టుకోవడానికి. పాడుదాం తెలుగులోనే మనము మాటలాడుదాం, తెలుగులోనే మనము పోట్లాడదాం, తెలుగులోనే మనము ఆటలాడుదాం, తెలుగులోనే మనము పాట పాడుదాం, తెలుగులోనే మనము ఆటలాడుదాం, తెలుగులోనే మనము పోట్లాడుదాం. తెలుగుకు తెగులును పట్టించిన పాలకులను, తెలుగును పట్టించిన పాలకులను నిలదీసి అడుగుదాము పేగిరండయ్యా, నిలదీసి అడుగుదాము పేగిరండయ్యా. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీవరహ లక్ష్మీ నరసింహ స్వామివారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత్ర సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఆనందోత్సాహాల మధ్య కన్నుల పండుగగా జరిగిన దీపావళి పండుగ. భక్తి శ్రద్ధల నడుమ కుటుంబ సమేతంగా రంగురంగుల బాణాసంచ, మతాబులు, చుంచుగుడ్లు కాల్చి ఆనందాన్ని పంచుకున్న నగరవాసులు. జీఎస్టీ సంస్కరణ వలన కలుగుతున్న ప్రయోజనాలని నేరుగా వ్యాపారులకు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వ్యాపారులతో మమేకమై ప్రస్తుత వ్యాపార పంతపై చర్చ. ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ సిడ్నీలో ప్రవాసాంధ్రులతో సమావేశమైన మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వం పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తుందని వెల్లడి. సింహాచలం శ్రీవరహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న యలమంచిలి ఎమ్మెల్యే సుందరాపు విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్తే.